ధరణి పైన ఒక కొత్త కమిటీ వేశారు కదా సార్. ఈ కొత్త కమిటీ ఎలా ఉంది? జస్ట్ పేరు మాత్రమే భూమాత అని మారుస్తారా? ఈ ధరణిలో ఉన్న భూ బాధితుల బాధలేమన్నా తీరుతాయా? ధరణి అనేది ఒక ఒక స్కాము లేకుంటే ఒక భూములు ఇట్లా ధరణి పూర్వోత్తరాత పుట్టింది ఏ విధంగా అంటే 2005ల సత్యం రామలింగరాజు ఒక ఆర్థిక నేరాల భాగంగా ఐటీ ఈడీ ఆయనకు 500 ఎకరాల భూమి ఇక్కడ బట్టి నాగులపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉండే. ఆ భూమి ఐటీ ఈడీ సిబిఐ వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళ ఆధీనంలో వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన సత్యం రామలింగరాజు కుమారుడు ఆ ల్యాండ్ను వాళ్ళు తిరిగి వాపసు తీసుకోనికి ప్రయత్నం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాదాపు 8,000 కోట్ల జరిమానాలు కట్టి ఆ ల్యాండ్ తీసుకోమన్నప్పుడు ఆ కట్టకుండా ఆ డబ్బు ఎగవేసి తీసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిండ్రంటే మన దీన్ని ధరణి అనేది ఒకటి ప్రవేశపెట్టి ఆ ధరణి అనే దానికి వెబ్సైట్ ఉండదు, ఆ ధరణి అనే దానికి ఫోన్ నంబర్ ఉండదు, ఆ ధరణి అనే దానికి ఈమెయిల్ ఐడి ఉండదు, కాంటాక్ట్ నెంబర్ ఏముండదు. దీన్ని టెరాసిస్ కంపెనీ అనేటోళ్ళు ఈ సత్యం రామలింగరాజు బంధువు అయినటువంటి శ్రీధర్ గజరాజు ఇదంతా నేను ఒక డిటెక్టివ్ టైప్లో వర్క్ చేసి ఈ కాళేశ్వరం కానీ ధరణి స్కామ్ కానీ నేను బయటికి తీసిన. దీన్ని మూలాల పోతే ఎంత కూడా ధరణి కమిటీ వాళ్ళు వేసిండ్రు. అందులో నేను మూలాల పోయే అమ్ముడు అడిగేది ఏంటనంటే ఇందులో ఏ ఏ కంపెనీ అయితే ఈ ధరణిని నడిపించిందో దేనైతే ఏ పెద్ద మనసు దీని వెనుక ఉన్నదో వాళ్ళ పేరు ప్రతిదీ ఈరోజు కాళేశ్వరం బ్యాక్గ్రౌండ్ ఎవరు? మేఘా కృష్ణారెడ్డి, దాని గురించి మాట్లాడాలి. నెక్స్ట్ ధరణి ఎవరు? దీని వెనుక ఉన్నది బాధాప్త కేటీఆర్ బినామీ కంపెనీ. టెరాసిస్ అనేది కేటీఆర్ బినామీ కంపెనీ. అది దాని యొక్క కాంట్రాక్ట్ బుక్లెట్ల పేజీ నెంబర్ 130లా ఒక క్లాజ్ ఉంటుంది. బ్యాంక్ రప్ట్ ఉన్నటువంటి కంపెనీలకు ఈ ధరణి ప్రాజెక్టు ఇవ్వడానికి వీల్లేదు అనేది నీటిగా ఉన్నది. కానీ వీళ్ళు 1,00,000 కోట్ల రూపాయలు టెరాసిస్ కంపెనీ ఎగ్గొట్టిండ్రు. అటువంటి కంపెనీకి వీళ్ళు ఈ కాంట్రాక్టు ధరణి భూములు దాదాపు 1,50,00,000 ఎకరాల భూములను రికార్డులు ఎక్కించే పని ధరణికి ఇచ్చిండ్రు. ఇందులో బాధాప్త ఈరోజు నేను ఐటీ ఈడీ ఆధీనంలో ఉన్న భూములు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ భూములు మొత్తం రియల్ ఎస్టేట్ అమ్మేసిండ్రు. మొత్తం వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టిండ్రు, ఫ్లాట్ కట్టిండ్రు. నేను బీజేపీ ఆఫీసుకు పోయి బండి సంజయ్ గారికి ఇచ్చిన, కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన, ఎటువంటి యాక్షన్ బాధాప్త ఈరోజు కట్టేసింది. అంటే ధరణి ఏం చేయగలిగింది అనే దానికి బాధాప్త ఈడీ ఐటీ ఆధీనంలో ఉన్న భూములు కూడా అది కబ్జా చేసి పడేసి ఈరోజు కేటీఆర్ బినామీలు అలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద ఫ్లాట్స్, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు అక్కడ జరిగిపోయినాయి. మొత్తం లాక్కుంది. ఈరోజు ఈ 5గురి కమిటీ ఏదైతే వేసిండ్రో ఇది కూడా నేను ప్రతిదీ ఈరోజు కాళేశ్వరము 150 కోట్ల ఏది నష్టం జరిగేంత వరకు అంటే 1,50,000 కోట్ల నష్టం జరిగేంత వరకు ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి కాబట్టి అంత పెద్ద స్కామ్ జరిగింది. ఈరోజు ధరణి అనే దగ్గర కూడా ప్రతిపక్షం 1000% ఆ రోజు కామ్ ఉండే. మేము గొంతెత్తి అర్చినాం. దానిపైన ఈడీ ఐడీల కేసు పెట్టినాం. ఇవాళ కూడా లోకాయుక్తాల కేసు నడుస్తుంది నాది. ఇదే జయంత్ రంజన్ మీద వాళ్ళపైన ఆ రోజు కూడా మాట్లాడలేదు. కనీసం ఈరోజు భూములు పోయినాయి, డబ్బులు పోయినాయి. ఈ రోజైనా ఈ కమిటీ ఏదైతే 5 మెంబర్ కమిటీ ఉందో మీ ధరణి అక్రమాల కంటే ఎక్కువగా ఈ ధరణి నడిపించినటువంటి అక్రమార్కులు ఎవరు, దీని వెనుక నడిపించింది ఎవరు, వాళ్ళ మీద మీరు నంబర్ 1 ఫస్ట్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. సెకండ్, టైటిల్ మార్చడానికి మాత్రం అలా జరిగిన లొసుగులు ఏ భూములు ఎన్నెంత ట్రాన్స్ఫర్లు అయినాయి అనేది పూర్తి స్థాయిలో ఇది బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఈరోజు ప్రజా దర్బార్కి వచ్చేటోళ్ళు కూడా చాలామంది భూ సమస్యలతోనే వస్తున్నారు. అది కాకుండా ఏ జిల్లాలో ఆ జిల్లాలో ధరణి బాధితులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం. ఏమున్నా కానీ ఈ కమిటీలో ఉన్నటువంటి 5గురు సభ్యులు కోదండరెడ్డి గారు +5+4 ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంట్లో క్షుణ్ణంగా, ఎందుకంటే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ధరణి కమిటీ వేసింది. దానికి కూడా దామోదర్ మాజీ ఇప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు చైర్మన్ ఉండే, కోదండరెడ్డి గారు వీళ్ళందరూ ఉండే. కానీ వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు దీన్ని రూట్ కాజ్ ఎక్కడికి వచ్చింది అనేది, ఎక్కడెక్కడ భూములు తారుమారైన కిందికెళ్ళి మీద దాకా రావాల్సిన అవసరం ఉన్నది. అప్పుడైతే ప్రజలు ఏమైనా విశ్వసిస్తారు, లేకుంటే నమ్మకం ఉండదు.